ఆ డీటెయిల్స్ ఓకే, మరికొంత ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి, మీ ఆవిడ పేరేంటి? మీరు ఆ కవర్ ఇలా ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి, ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఏం జరిగినా మాకు సంబంధం లేదు. కమిషనర్ గారికి ఇదే విషయం చెప్తాను. ప్రతాప్ గారు, సారీ, ఎవరికి మా ఆవిడ డీటెయిల్స్ ఇవ్వను, ప్రామిస్. మనోహర్ గారు, ఆఫ్టర్ ఆల్ వీడికి మీరు భయపడతారేంటి? నేనున్నాను కదా. సారీ మేడం, ఏమీ అనుకోవద్దు. ఈ కవర్ ఇవ్వలేను. అది కాదు మనోహర్ గారు, ప్రతాప్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవటం నా బాధ్యత. మీరేమీ అనుకోవద్దు. ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. రే, శిఖండిలా అడ్డం పడ్డావు కదరా, చూస్తాను, వదిలిపెట్టను. చెప్తాన్రా నీ సంగతి. ఇప్పుడు ఓకేనా సార్? రండి, వచ్చి కూర్చోండి సార్. ఏదో ఇన్ఫర్మేషన్ అడుగుతా అన్నారు, అడగండి ప్రతాప్ గారు. మీకు రాజేశ్వరీదేవి గారికి పెళ్ళైందా? వాట్? ఐ మీన్, అయితే ఎప్పుడైంది, ఎక్కడైంది, సాక్ష్యం ఏమిటి, మీకు పిల్లలు ఎంతమంది, ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, వాళ్ళ డీటెయిల్స్ ఏమిటి, ఇంకా విల్ యూ స్టాప్ ఇట్? ఏంటి మీ ఉద్దేశం? రాజేశ్వరీదేవి నా భార్య కాదనా? అలా అని కాదు సార్.
ఎవరి భార్యనో నా భార్య అని చెప్పుకొని రాంగ్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నా ఉద్దేశం అది కాదు సార్. అదే క్లియర్ గా తెలిసిపోతుంది. నన్ను అవమానిస్తున్నారు. ఐఎమ్ సారీ ఫర్ హర్టింగ్ యూ. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారేమోనని వచ్చాను. పర్వాలేదు, త్వరలోనే రాజేశ్వరీదేవిని వెతికి పట్టుకుంటాను. మాటిస్తున్నాను. వస్తాను సార్. తర్వాత మాట ఏంటి? అప్పుడు నేనుంటాను. ఓ మనిషిని అతిగా ప్రేమించటం, అతిగా అభిమానించటం, అతిగా ఆధారపడటం, ఆ మనిషి లోకం అనుకోవటం, ఇవన్నీ కూడా వ్యసనాలే. మీ మనసులో నుంచి నన్ను తీసేయండి. జీవితాంతం మీకు తోడుగా ఉండడం మీ వల్ల కూడా కాదు. ముఖంలో అదే అమాయకత్వం, అదే మంచితనం, అదే ప్రశాంతత, ఎలాంటి మార్పు లేదు. కానీ మా వరకు వచ్చేసరికి రాజేశ్వరీదేవి గారు పూర్తిగా మారిపోయారు. మా కన్నీళ్లు చూస్తే తట్టుకోలేని తను మాతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు. రాజావారు, మీరు ఈ టైంలో ఎక్కడ?
రాజావారు ఆ కన్నీళ్ళేంటి అని అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకు బాధపడుతున్నారు, ఏమైంది అని అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశాం. తన గదిలోకి వచ్చిన భర్తని భార్య దోషిగా చూస్తున్నారు. ఎందుకొచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలి? సిగ్గుతో తల వంచుకోవాలా? తప్పైంది అని చెంపలేసుకోవాలా? క్షమించండి అంటూ కాళ్ళు పట్టుకోవాలా? రాజావారు, ఆ భర్త పరిస్థితి ఏంటి? ఏం చెయ్యాలి? నా ఉద్దేశం అది కాదు. ఇద్దరం ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే అనుభూతి అనుకునేలా చిన్నాళ్ళు కలిసున్నాం. ఇప్పుడు నీ మనసు మాకు అర్థం కావడం లేదు, నీ ఆలోచనలేమిటో తెలియడం లేదు. రాజేశ్వరి దేవి గారు, నీకు మాట చెప్పమా? అనుబంధం అంటే అర్థం చేసుకున్నప్పుడు కలిసి ఉండడం కాదు, అపార్థంలో కూడా వదలకుండా చేయి పట్టుకుని ఉండడం. మన మధ్య ఆ అనుబంధం ఉందంటారా? చెప్పండి రాజేశ్వరీదేవి గారు. మీ దగ్గరికి రావాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. అది మా పరిస్థితి. మనిషి చావడానికి ఒక్క విషం చుక్క చాలు. విషం కంటే భయంకరమైన బాధని గుండెల్లో దాచుకుని ఇంకా బ్రతికున్నాం. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు నీ మనసు మారకపోతుందా అన్న ఆశతో, సంతోషపడే రోజు రాకపోతుందా అన్న ఆశతో. గెలిపే కావాలి అనుకున్నప్పుడు ఓడిపోతానేమో అన్న భయాన్ని ముందుగా గెలవాలి. సంతోషం కావాలి అనుకున్నప్పుడు కన్నీళ్లను కూడా సంతోషంగా భరించడం నేర్చుకోవాలి. మారిపోయారు రాజేశ్వరీదేవి గారు, మీరు పూర్తిగా మారిపోయారు. నా మీద ఇది వరకటి అభిమానం లేదు, ఆపేక్ష లేదు, గౌరవము లేదు. ఎందుకలా అనుకుంటున్నారు రాజావారు? మొన్నటికి మొన్న మా గెస్ట్ ముందు తల వంచుకునేలా చేశారు. ఎప్పుడు? గుర్తులేదా? మా గెస్ట్ మనోహర్ గారికి పరిచయం చేద్దామని పిలిచాం. తలనొప్పి అంటూ రాకుండా అవాయిడ్ చేశారు.
ఒక విధంగా మా పరువు పోయినట్టే కదా. మనోహర్ గారు మంచివారు కాబట్టి, తను కూడా మాలాంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మా ప్రాబ్లం అర్థం చేసుకున్నారు. నా ప్రాబ్లం మీరు అర్థం చేసుకున్న రోజు ఎప్పుడొస్తుందో, నా ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందో. పాపం మనోహర్ గారి పొజిషన్ మాకంటే దారుణం. భార్యని ఎంతో అభిమానంగా, ప్రేమగా, ఏ లోటు లేకుండా చూసుకునేవారు. అయినా చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోయారు. ఎంత అన్యాయం! అంత అభిమానంగా చూసుకునే భర్తను వదిలేసి వెళ్ళిపోయింది అంటే ఏదో బలమైన కారణం ఉండకుండా ఉంటుందా? ఆమె వైపు నుండి కూడా ఆలోచించండి. ఆ కారణమేంటో భర్తకు చెప్పొచ్చు కదా. చెప్పుకోలేని పరిస్థితేమో. భర్తేవి పరాయవాడు కాదు కదా. వాళ్ళ గొడవ నాకెందుకు? మెడలో తాళిబొట్టుండగానే సరిపోదు. ఆ తాళి కట్టిన వాడికి భార్య గౌరవం ఇవ్వాలి. చెప్పకుండా ఎలా వెళ్ళిపోతుంది? చెప్తే వెళ్ళనిచ్చేవారు కాదని భయపడి ఉంటుంది. వెళ్ళనివ్వకపోతే ఆగిపోవాలి. భర్త కంటే ఏది ఎక్కువ కాదు కదా. రాజావారు, దయచేసి ఇక ఈ టాపిక్ వదిలేస్తారా? మేమేమైనా తప్పుగా మాట్లాడామా? మనోహర్ గారి బాధను చూస్తే మీకు జాలేస్తుంది. ఆత్మహత్య చేసుకోబోయారు అంటే అర్థం చేసుకోండి. రాజావారు, అలసిపోయి ఉన్నాను, రెస్ట్ తీసుకోవాలి. ప్లీజ్. ఓకే, వెళ్ళిపోవాలి అంతే కదా. అలాగే. మేము మీ గదిలో నుండి వెళ్ళిపోతున్నాం. కానీ మీరు మాత్రం హవేలు వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకలా ఉలిక్కిపడ్డారు రాజావారు? ఏదో తప్పు చేసినట్టు ఎందుకు అంతలా ఇబ్బంది పడుతున్నారు? ఓ, ఈ టైంలో ఇక్కడున్నారేంటి అని అడుగుతాననుకున్నారా? అస్సలు అడగను. ఇది మీ హవేలి, మీ భార్య, మీ ఇష్టం. భార్య గదిలోకి భర్త ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు.
పర్మనెంట్ వీసా ఉంటుంది. కాని నేనడిగేది, అడగాలనుకుంటోంది, అడగాల్సింది ఒకటుంది. మరి నా గదిలోకెప్పుడొస్తారు? ఇక్కడే, పైనే, జస్ట్ రైట్ సైడే నా గది. అప్పుడప్పుడు ఇలాగే అక్కడికి కూడా వస్తూ ఉండొచ్చు కదా. అడ్వాన్స్గా చెప్తే గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేస్తాను. ఓకేనా? ఎదురు చూస్తూ ఉంటాను. డిసప్పాయింట్ చేయొద్దు. ఆ, నేను నీకోసమే వచ్చానక్క, ఆయన కోసం కాదు. కాసేపు నీతో పర్సనల్గా మాట్లాడదామని. నాకు మూడ్ లేదు. ఉన్న మూడు చాలు, నేను అడ్జస్ట్ అయిపోతాను. మొన్న మనోహర్ గారు వచ్చినప్పుడు నువ్వు పిలిచినా రాలేదని పాపం రాజావారు బాగా హర్ట్ అయ్యారు. అక్కడిదాకా వచ్చి మనోహర్ గారిని చూసి నువ్వు సడన్ గా వెళ్ళిపోయావేంటి? ఇప్పుడు అదంత అవసరమా? జస్ట్ క్యాజువల్ గానే అడిగాను. నాకు నిద్ర వస్తోంది, నేను పడుకోవాలి. నీకు నిద్ర పడుతోందా? చాలా టెన్షన్గా ఉన్నావు. అదే మొన్న మనోహర్ గారిని చూసినప్పుడు ఎందుకలా? అతను నీకింతకు ముందే పరిచయమా? నాకు నిద్ర పట్టడం లేదు, అందుకే ఇవన్నీ అడుగుతున్నాను. అవును, మనోహర్ గారు... మృణాల్ని, అది తప్పితే మాట్లాడడానికి మరో విషయం లేదా? ఈ విషయం మాట్లాడడం నీకిష్టం లేదా? లేదు. ఎందుకు? ఎందుకంటే ఆ రోజు నిజంగానే నాకు తలనొప్పిగా ఉండి మనోహర్ గారిని కలవకుండా వెళ్ళిపోయాను. ఎందుకు ఇష్యూ చేస్తావ్? ఏముందని? అంతే అంటావా? అంతే. మనోహర్ గారిని కలుసుకోవడానికి ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళాను. మనోహర్ గారు తన భార్యను వెతికే పని మన ప్రతాప్ కప్పచెప్పారట.